బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంబట్పల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరికి వెళ్లిపోయి గోదావరి నదిలో స్నానానికి దిగినటువంటి 6 పిల్లలు, మొత్తం అంతా మైనర్లే. సో 6 కూడా దుర్మరణ పాలయ్యారు. అందులో దిగిపోయిన తర్వాత లోతుని గమనించలేకపోయారు. ఈత కొట్టడానికి వెళ్ళిన వారంతా కూడా అటే పూర్తిగా కూడా గల్లంతైనట్టు తెలుస్తోంది. పత్తి మధుసూదన్ 18 ఏళ్ళు, శివ మనోజ్ 15 ఏళ్ళు, తొగరి రక్షిత్ 13 ఏళ్ల యువకుడు, ఇక కర్నాల సాగర్ 16 ఏళ్ళు, పండు 18 ఏళ్ళు, రాహుల్ 19. సుమారుగా 6. ఇక్కడ పత్తి మధుసూదన్, పత్తి శివ మనోజ్ ఇద్దరు కూడా ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 2 అన్నదమ్ములు. ఒకే కుటుంబంలో 2 ఈ ఘటనలో మరణించినట్టు తెలుస్తోంది. సో గోదావరి స్నానానికి వచ్చి అక్కడే గల్లంతయ్యారు. మృతదేహాల కోసం ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సో పెద్ద ఎత్తున కుటుంబీకులు శోక సంద్రలో మునిగిపోయారు. సో అదే పదే ఆర్టీవీ ఒకటే చెప్తోంది, దయచేసి మీ పిల్లల్ని ఒక కంట కనిపెట్టండి. వర్షాకాలంలో ఒక్కసారిగా అటు వాతావరణం మారిపోతుంది, చల్లబడిపోయింది. నదీ ప్రవాహాలకు వెళ్దాం, సరదాగా ఈత కొడదాం, లేకపోతే చేపలు పడదాం, ఇలా రకరకాల కొంటె పనులతో కొంత దురాలోచనతో అంతా వెళ్తూ ఉంటారు. సో అక్కడ తెలిసి తెలియక వారు చేసే చిన్న చిన్న తప్పిదాల ఇటువంటి ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. చూడండి, ఇక్కడ పత్తి శివ మనోజ్, పత్తి మధుసూదన్ ఇద్దరు కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన పిల్లలు. ఆ తల్లిదండ్రులు ఎంతలా ఇప్పుడు ఎంతటి కడుపు కోతను మిగిల్చారు చూడండి, ఎంతటి ఒక దయనీయమైన పరిస్థితి తల్లిదండ్రులు నెట్టేస్తారు చూడండి. శోక సందర్భంలో మునిగిపోయి గుండెలు పగిలేలా ఆ తల్లిదండ్రులు బహుశా ఏడుస్తూ ఉంటారు. సో అటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. సో డెఫినెట్గా మీ పిల్లల్లో కంట కనిపెడుతూ ఉండండి. స్థానికులు ఎవరైనా కనుక అటువైపుగా ఇలాంటి చిన్న చిన్న పిల్లలు ఎవరైనా కనుక మీరు ఈత కొట్టడానికి వచ్చినా, చేపలు పట్టడానికి చెప్పేటువంటి ఒక ఆలోచనతో కొంత వాళ్ళకు ఒక అడ్వెంచర్గా అనిపించేటువంటి ఒక యాక్టివిటీ కోసం ఏదో రకంగా వచ్చి తిరుగుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు గమనిస్తే వెంటనే అక్కడి నుంచి పంపించేయండి. వెంటనే వాళ్ళ పోలీసులకు సమాచారం అందించండి, లేకపోతే ఆ తల్లిదండ్రులకు సమాచారం అందించండి. మనకెందుకులే అనుకుంటే చూడండి, చిన్నపిల్లలు ఏం చేయారు ఈరోజు మేడిగడ్డ దగ్గర, మేడిగడ్డ బ్యారేజీ గోదావరిలో మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర జరిగింది ఈ ఘటన. సో ఒకవైపు వర్షాలు కురుస్తున్నాయి, పెద్ద ఎత్తున నదీ ప్రవాహం కొంత పెరుగుతూ ఉంది. అది డైరెక్ట్గా మేడిగడ్డ దగ్గర ఆల్రెడీ కొంత హెవీగానే వాటర్ ఫ్లోటింగ్ ఉంటూ ఉంటుంది. కాబట్టి ఆ మేడిగడ్డ దగ్గర గోదావరిలో స్నానానికి వెళ్ళినటువంటి 6 పిల్లలు మొత్తం మైనర్లే, ఒకే కుటుంబానికి సంబంధించిన 2. ఈ విషయం చెప్పడానికి నాకు కొంత బాధ అనిపిస్తోంది. సో చిన్న పిల్లలు తెలిసి తెలియక చేసినట్టు ఒక చర్య పెద్ద ఎత్తున తీరని విషాదాన్ని మిగిల్చింది, ఒక దుఃఖాన్ని మిగిల్చింది. 6 కుటుంబాలు ఇప్పుడు గుండెలు అవిసేలా ఏడుస్తూ ఉన్నారు. ఆ 6 కుటుంబాలకి, ఆ తల్లులకి, ఆ తండ్రులకి కడుపు కోత మిగిల్చారు ఈ ఘటనల ద్వారా. మరిన్ని అభ్యర్థి ప్రతినిధి వెంకటరత్నం సిద్ధంగా ఉన్నాయి. వెంకటరత్నం, మేడిగడ్డ బ్యారేజీ గోదావరిలోకి 6 గల్లంతైనట్టుగా తెలుస్తోంది. సో బేసిక్గా ఈ బ్యారేజ్ దగ్గర మనం గమనిస్తే కనుక ఈ ప్రతి చోట కూడా సెక్యూరిటీ సిబ్బంది ఉంటూ ఉంటారు, ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటారు. సెక్యూరిటీ, CCTV సర్వేలెన్స్ కూడా ఉంటుంది. సో గమనించలేదా అక్కడ గోదావరి నదీ ప్రవాహంలో వాళ్ళంతా వెళ్తున్న సమయంలో ఎవరు గమనించలేకపోయారు? ఒకసారి బిఫోర్ దాట్ మనం మీతో కంటిన్యూ అయ్యే ముందు ఒకసారి అక్కడ స్థానిక ఉన్నటువంటి ప్రజలు, పోలీసులు మాట్లాడేవారు ఏం చెప్పారో చూద్దాం. డాడీ నువ్వు వస్తావా, నేను పోవాలా, నేను బట్టో పట్టుకొని పోతాను, నా కొడుకు ఫోన్ చేస్తాడు. నేను మా మామూలు ఇంటికాడు నయ్యాల సాగదోళ్ళక పోదా, సాగదోళ్ళక పోదా నమ్మకం నేను తీసుకొని వచ్చిన గీడ చేసి చెప్పుకోని పోయిన కథ కొయ్యలు పడ్డారు. ఇక వాళ్ళు మురుగుతూనే ఉన్నారు. నేను ఉరికేవారు కూడా నాకు అందకుండా ఇక ఇక్కడికి ఒక్క పిల్లగాడు వెళ్ళి వచ్చిండు. 6-7 వెళ్ళి ఎంతమంది 7 పోయి 6 అంటే పోయి ఒక్క పిల్లగాడు వెళ్ళి వచ్చి స్నానం చేయడానికి వీటు దగ్గర స్నానం చేసినాం. మెల్ల ఆడుకుంటే ఈదో కొట్టుకుంటారు. ముంగడికి పోయారు. అయితే ముంగడికి పోయారు. అందరూ పొక్కున రానని పిలిచారు. వాళ్ళు కొందరు ఆ ముంగడు అప్పటికే పోయారు. మమ్మల్ని పిలిచిన వాళ్ళు మేము పోయినాం. పోయారకు ఒక 2 ఉండే, మధుసూదన్ నేను ఉండే. అయితే అక్కడ నుంచి నేనే రాలేకపోతున్నా. ఆయన గుంజే ఛాన్స్ లేకపోయింది. అలాంటి వీళ్ళు తాత వచ్చే వరకు వెళ్ళిపోయారు. వాళ్ళ పేర్లు చెప్పు. మధుసూదన్, శివమానోజ్, సాగర్, రక్షిత్, రాహుల్, 6 వేలు. మీరు మొత్తం 7 కలిసి వచ్చిందా? మొత్తం 8 మంది వచ్చిన తాతలు, మా తాతలు, మేము ఇటు బయట ఉన్నాం. ఈ తాత ఇక్కడ కూర్చున్నారు. మేము స్నానానికి అందరం వెళ్ళాం. ఇటు బయట ఉన్నాం. మేము మొత్తం ఏ ఊరోళ్ళు? 4 ఈ ఊరోళ్ళు, 2 వేరే. ఈ ఊరోళ్ళు అంటే ఎవరు? అంబడిపల్లి. 4. ఇంకా మిగతా వాళ్ళు 2 కొల్లకుండా ఒకైనా ఇంకోైనా వాళ్ళ ఫ్రెండ్. చూడండి, అక్కడ ఆ వ్యక్తి, ఆ పెద్ద ఆయన, ఆ పిల్లవాడు మాట్లాడుతుంటే పక్కన ఎంత
ఎంత గుండెలు అవిసేలా గుండెలు పగలగొట్టుకుంటూ ఏడుస్తున్నారు చూడండి. 6 చిన్న పిల్లలు, అందరూ కూడా మైనర్లే. ఒకే కుటుంబం నుంచి 2 పిల్లలు ఈ యొక్క ఘటనలో మరణించడం జరిగింది, గల్లంతయ్యారు. సో మొత్తం 8 మంది అక్కడికి వెళ్ళారట. 6 గల్లంతయ్యారు, ఒక పెద్దాయన కూడా ఉన్నాడు, ఒక పిల్లవాడు బయటపడిపోయాడు. 6 కూడా అలా ఈత కొడుతూ అలా సరదాగా లోపలికి వెళ్ళొద్దాం అనుకుని అట్టే వెళ్ళిపోయారు. సో ఈ ఘటనకు సంబంధించి వెంకటరత్నం సిద్ధంగా ఉండే. వెంకటరత్నం, ఏం జరిగింది? నేను చెప్తున్నట్టుగా సీసీటీవీ సర్వేలెన్స్ ఎప్పటికి నిత్యం గమనిస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఈ బ్యారేజీ లాంటి ప్రాంతాల్లో చాలా లోతైనటువంటి జేసీబీ తవ్వకాలు కూడా ఉన్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు వాళ్ళంతా గమనిస్తూ సీసీటీవీ సర్వేలెన్స్ ద్వారా ఉంటారు, సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉంటారు. ఏం జరిగింది అసలు? వాళ్ళు ఎలా అలౌ చేశారు, లోపలికి ఎలా వెళ్ళగలిగారు? అప్డేట్స్ ఏంటి? అయితే ఇక్కడ మనం గమనించినట్టయితే మేడిగడ్డ బ్యారేజ్ కింది పరిసర ప్రాంతాల్లోనే ఇక్కడ జరిగినట్టు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ విజువల్స్ లో జూమ్ చేసి చూసినట్టయితే మేడిగడ్డ బ్యారేజ్ నుంచి చూస్తే అక్కడ ఉన్నటువంటి ఆ గల్లంతైనటువంటి పరిసర ప్రాంతాలు కూడా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఒకసారి మనం ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ కు వెళ్ళిన తర్వాత నీటిని మళ్లించేటువంటి క్రమంలో ఇక్కడ ఈ ప్రమాదానికి గల కారణాలను కూడా ఒకసారి అన్వేషించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ లో గతంలోకి వెళ్ళిన తర్వాత నీటిని అప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన తర్వాత ఆ నీటిని ఒక సైడ్ మళ్లించడానికి కూడా కొంత ఆ ట్రాక్ ను కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే రిపేర్ చేస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ 7th పిల్లర్ దగ్గర నుండి ఇక్కడ లోపలికి వచ్చేటువంటి నీటిని మొత్తం అటువైపు రిపేర్ చేస్తుంది కాబట్టి నీటిని ఇటువైపు మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో అక్కడ జేసీబీ తవ్వకాలతో పాటు అక్కడ కొన్ని కట్టలు లాంటివి కూడా వేయడంతో ఇక్కడ వాటర్ ప్రవాహం అంతా ఇప్పుడు వీరు ఎవరైతే నది గట్ట మీదకి వెళ్తున్నారో ఇక్కడ ఈతకు వెళ్తున్నటువంటి ప్రాంతాల్లో ఉన్నారో అక్కడికి ప్రవాహ వేగం స్ట్రైట్ గా వస్తుంది. కాబట్టి ఇక్కడ వీళ్ళు అంచనా వేయలేకపోయినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ వీళ్ళు మొదటగా అంటే ఆ గోదావరి నదిలోకి దిగేటప్పుడు మాత్రం కొద్దిగా ప్రవాహ వేగం తక్కువగానే ఉంటుంది, కానీ లోపలికి వెళ్ళేటువంటి క్రమంలో కూడా వాళ్ళు ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తున్నటువంటి క్రమంలో కనిపిస్తుంది. ఒకేసారి కూడా కాలు లోపలికి దిగిపోయేసరికి అక్కడ గల్లంతయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అట్లాంటి పరిస్థితులు అక్కడ జేసీబీలతో తవ్వకాలు జరిపినప్పుడు కూడా జరిగి ఉంటాయి. ఇక్కడ మేడిగడ్డ కుంగుబాటుకు కూడా కారణాన్ని కూడా ఇదివరకు గతంలో అన్వేషించారు. ఒక్కసారి నదీ ప్రవాహం ఫ్లోట్ గా వచ్చేదంతా డైరెక్ట్ 6th ఫేజ్ వరకే 6th బ్యారేజ్ వరకే వాళ్ళు వెళ్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు అక్కడ కట్టను ఆనకట్ట వేసి నది నీటిని ఇటు మళ్లించడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. కానీ ఈ విషయం వెళ్ళినటువంటి యువకులకు తెలిసి ఉండకపోవచ్చు, దాని వల్లనే ప్రమాదం జరిగి ఉండొచ్చు. గతంలో కూడా ఇక్కడ ప్రమాదాలు జరుగుతాయని చెప్పి ఇక్కడ లోపలికి వెళ్ళేటువంటి వాళ్ళను కూడా ఎవరిని అనుమతించారు. కానీ సాయంత్రం సమయంలో కూడా ఊరి పెద్ద ఆయన ఎవరైతే మనకు మాట్లాడారో వాళ్ళతో పాటు ఇక్కడ 7 యువకులు ప్లస్ ఈ పెద్ద ఆయన కూడా అక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. అందులో 7 కూడా ఈతకు వెళ్లి లోపలికి వెళ్తున్నటువంటి క్రమంలో ఇక్కడ నది యొక్క ప్రవాహ వేగాన్ని ఇక్కడ అంచనా వేయకుండా వీళ్ళు మామూలుగానే నడుము లోతు వరకు వెళ్లారు. ఈత కొట్టుకుంటున్నటువంటి సమయంలోనే ఇక్కడ మొత్తం 19 సంవత్సరాల లోపే ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళకు పూర్తి అవగాహన ఉండదు. ఎంత ఈత వచ్చినా గానీ నది ప్రవాహ వేగాన్ని తట్టుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఆ గజ ఈతగాళ్ళు మాత్రమే కొంత స్ట్రాటజికల్ గా వెళ్తా ఉంటారు తప్ప వీళ్ళకు అట్లాంటి శక్తి ఆలోచన కూడా లేదు. కానీ ఇక్కడ కొంతవరకు వెళ్లేసరికి ఇక్కడ 5 లోపలికి వెళ్లి గల్లంతయ్యారు. ఇక్కడ 2 మాత్రం బయటనే ఉన్నారు. కానీ ఇంకో యువకుడు కూడా ఆ లోపలికి వెళ్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఎవరైతే బయటపడినటువంటి యువకుడు ఎవరైతే ఉన్నాడో తను గుంజేటువంటి ప్రయత్నం చేశాడు. కానీ ఆ గుంజేటువంటి ప్రయత్నంలో కూడా తనకి శక్తి చాలకపోవడము, అతను కూడా ఈత కొట్టుకుంటూ బయటకు వద్దామన్నా కానీ ఆ ప్రవాహ వేగానికి లోపలికే వెళ్లారు. ఇక్కడ వెంటనే ఆ యువకుడు కూడా కొద్దిగా కేకలు వేయడంతో ఎవరైతే మనం చూస్తున్నటువంటి పెద్ద ఆయన ఉన్నాడో తను కూడా కాపాడేటువంటి ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే వాళ్ళు లోపల మునిగి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. అక్కడ ఖచ్చితంగా అంటే జేసీబీలతో తవ్వకాలు జరిపి అక్కడ ఉన్నటువంటి ప్రవాహ వేగాన్ని ఒకవైపు నుంచే మళ్లిస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ ప్రవాహ వేగాన్ని తట్టుకోలేకనే యువకులు గల్లంతైనట్టుగా తెలుస్తుంది. ఇందులో 4 అంబటిపల్లి గ్రామానికి అంటే మేడిగడ్డ ఏదైతే బ్రిడ్జి పరిసర ప్రాంతాలందో అదే గ్రామానికి చెందినటువంటి వాళ్ళు 4, అలాగే కొర్లకుంట గ్రామానికి చెందినటువంటి వాళ్ళు 2 అంటే మొత్తం 6 గల్లంతయ్యారు. ఒక యువకుడు మాత్రమే బయటపడ్డట్టుగా తెలుస్తుంది. దీంతో హుటాహుటిన సంఘటన తెలుసుకున్నటువంటి అంబటిపల్లి గ్రామస్తులు అలాగే కొర్లకుంట గ్రామస్తులు కూడా అక్కడికి హుటాహుటిన చేరుకొని గల్లంతైనటువంటి వారి కోసము అలాగే గజయితగాలను అంటే అందులోకి పంపించారు. అయినప్పటికీ కూడా ప్రయత్నం లేకపోయింది. అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎస్ఐ కూడా అక్కడికి వచ్చి గాలింపు చర్యలను ముమ్మరం చేపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ చీకటి పడడంతో ప్రస్తుతానికి ఇప్పటి వరకు గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఆ చీకట్లో కూడా మరింత ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికైతే ఆ వెతకడం మాత్రాన్ని ఆపేసినట్టుగా ఆ సమాచారం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కుటుంబ సభ్యుల్లో మాత్రం చాలా విషాద చేయాలనుకుంటున్నారు. ఇటువంటి బ్యారేజ్ పరిసర ప్రాంతాల్లో
ముఖ్యంగా ఈ గోదావరి బెల్ట్ ఏరియాలో కూడా చాలా సమీపంగానే గోదావరి నదికి చిన్న చిన్న గ్రామాలన్నీ కూడా ఉన్నాయి. డెఫినెట్గా అక్కడ ప్రభుత్వం కూడా కొన్ని ప్రమాద హెచ్చరికలు కూడా పెట్టాల్సిందే. ఈ సమీపంగా ఉన్నటువంటి ప్రజలు అటు పశువులు కూడా వెళ్తూ ఉంటాయి, కాపర్లు వెళ్తూ ఉంటారు, సమీపంగా వచ్చిన రైతులు కూడా వెళ్తూ ఉంటారు, ఆకతైనటువంటి పిల్లలు కూడా వెళ్తూ ఉంటారు. ప్రమాద హెచ్చరికలు ఏం లేవా? మీరు అంటున్నట్టుగా ఈ నదీ ప్రవాహాన్ని మొత్తం కూడా ఆ 7th బ్లాక్ని టచ్ చేయకుండా 1920 పిల్లర్ ఏదైతే ఉందో కుంగుబాటుగా పిల్లర్ని టచ్ చేయకుండా ప్రవాహాన్ని మరలించారు. సో అప్పుడు వాటర్ ఫ్లో అంతా ఒకవైపుగా వెళ్తుంటే పెద్ద ఎత్తున అక్కడ వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంటుంది. జేసీబీలు తీసిన గుంతలు కూడా ఉన్నాయి కాబట్టి డెఫినెట్ ఇక్కడ ప్రమాదమే. సో అక్కడ హెచ్చరిక బోర్డులు ఏం లేవా? ఇక్కడ హెచ్చరిక బోర్డులు ఎక్కడా కూడా ఇక్కడ పెట్టలేదు. కాకపోతే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఎవరిని లోపలికి వెళ్ళకుండా కొంత కాపలా కాస్తుంటా ఉంటారు. ఎందుకంటే బ్రిడ్జ్ రిపేర్ జరుగుతున్నటువంటి పనిలో గతంలో కూడా ఎవరిని ఆ బ్రిడ్జ్ లోపలికి కూడా అనుమతించలేకపోయారు. కానీ మొన్న జరిగినటువంటి మేడిగడ్డ రిపేర్ పనులకు సంబంధించి మాత్రం అక్కడ కొంత అంటే కొత్త పెద్ద పెద్ద పిల్లర్లు అలాగే రాడ్లు అవన్నీ వేసి దాన్ని నీటిని అంటే సిమెంట్ వేసి అక్కడ ఉన్నటువంటి ఇసుక కొట్టుకుపోకుండా ప్రయత్నాలు చేస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ మొత్తం నీటిని ఒకవైపు మళ్లించేటువంటి విషయం చాలా మందికి తెలియదు. ఎందుకంటే అక్కడ కొత్త వాళ్ళకైతే ఎవరికి అవగాహన ఉండదు. కానీ స్థానికులుగా అంబటిపల్లి అంటే కూడా అదే గ్రామానికి చెందినటువంటి ప్రాంతం, అక్కడే లక్ష్మీ బ్యారేజ్ కూడా కట్టారు. అలాగే కొర్లకుంట గ్రామం కూడా పక్కనే ఉంటుంది కాబట్టి వీళ్ళందరికీ మినిమం అవగాహన అయితే ఉండాలి. కానీ లోపలికి ఆ ప్రాంతంలోకి అంటే మేడిగడ్డ బ్రిడ్జి దగ్గరికి వెళ్ళేటువంటి క్రమంలో కొంత అవగాహనతోటి ఉండాలి. ఇక్కడ నీటి ప్రవాహము ఎందుకంటే కరెక్ట్ ప్రవాహ వేగాన్ని దృష్టిలో పెట్టుకొని అదే ప్రాంతంలో ఇక్కడ కట్టినట్టుగా తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే వీళ్ళకి అవగాహన లేకపోవడము, అలాగే సైన్ బోర్డులు అంటే ఎందుకంటే చాలా స్పేషియస్ ఏరియాస్ ఉంటది కాబట్టి అన్ని ప్లేస్లలో సైన్ బోర్డులు పెట్టడం కష్టం కాబట్టి ఇక్కడ స్థానికులకు ఎక్కడెక్కడ ఏముంటుందో ఒక అవగాహన మాత్రం ఉంటుంది. కానీ ఈ అవగాహన దృష్టిలో పెట్టుకుని వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి మేడిగడ్డ బ్రిడ్జ్ దగ్గర ఈ విషయాన్ని పసిగట్టని యువకులు అక్కడికి వెళ్లి ప్రమాద బారిన పడినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది.